హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవన్ చందు వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి మనం ఇలాంటి టిఫిన్ ప్లేట్స్ ఉంటాయి కదండి, మనం ఆల్రెడీ దీంట్లో రంగులు అనేది కలుపుకున్నాము. అదే లాస్ట్ వీడియోస్లో ఈ ప్లేట్లలో మనం రంగులు అనేది కలుపుకున్నాం కదండి. ఆ పేపర్లు వేస్ట్గా పడేయకుండా ఒక మంచి వాల్ డెకర్ అనేది తయారు చేసి చూపిస్తాను. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా వేస్ట్ ఐటమ్స్ని కూడా మంచిగా డెకరేట్ చేసుకోవచ్చు అనమాట. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది. ఇక్కడ చూసినట్లయితే పేపర్లకు అన్నిటికీ కలర్ అనేది అంటుతూ ఉంటుంది కదండి. దాన్ని నీట్గా కొంచెం వాటర్ చుక్కల్లాగా వేసేసి ఒక వెట్ క్లాత్తోనే నీట్గా తుడుచుకోండి. తర్వాత వీడియోలో చూపించినట్టుగా హాఫ్కి ఫోల్డ్ చేసేసుకొని రెండు పీసెస్ లాగా వచ్చేటట్టుగా కట్ చేసేసుకోండి. మొత్తం నేను ఇక్కడ త్రీ ప్లేట్స్ అయితే తీసుకుంటున్నాను. ఇలా మొత్తం 6 పీసెస్ వచ్చేటట్టుగా నేనైతే 3 ప్లేట్స్ తీసుకొని వాటిని కట్ చేసేసాను. ఈ వీడియోలో చూపిస్తున్న ఒక హాఫ్ ప్లేట్ని తీసుకొని ఈ చిన్న ఫోల్డింగు బయటికి లోపలికి చిన్న ఫోల్డ్ వచ్చేటట్టుగా చేసుకొని దానికి హాఫ్కి ఫోల్డ్ చేసేసుకొని గమ్ పెట్టేసి వీడియోలో చూపించినట్టుగా గమ్ పెట్టి ఇట్లా స్టిక్ చేసేసుకోండి. మంచిగా స్టిక్ అవుతుంది అనమాట. ఒక లీఫ్ షేప్ అనేది వస్తుంది. దీన్ని ఈ విధంగా ప్రెస్ చేసేసుకున్నట్టే మనం మడతలు కూడా కరెక్ట్గా షేప్లో వస్తాయి. మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి. ఆ ప్లేట్ని తీసుకొని ఇటొకటి అక్కడొకటి చిన్న ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. తర్వాత వచ్చేసి ఈ విధంగా హాఫ్కి కరెక్ట్గా ఉన్నదా లేదా చూసుకొని ఆ మధ్యలో గమ్ పెట్టేసి స్టిక్ చేసేసుకోండి. ఇలా వచ్చేస్తుంది. మంచి లీవ్స్ షేప్ అనేది వస్తుంది అనమాట. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలా మిగతా వాటిని కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో ఇలా కట్ చేసుకోండి. అన్నీ సమానంగా వస్తాయి. మనం కరెక్ట్ ఆఫ్ చేసుకున్నాం కదండి. ఈ లీవ్స్ అన్నీ కూడా సమానంగా వస్తాయి అన్నమాట. ఇక చూసారు కదా 6 పీసెస్ అనేది ఈజీగా వచ్చేసాయి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ప్లేట్ తీసుకొని దాన్ని నీట్గా తుడుచుకున్నానండి. దాన్ని మిడిల్ పార్ట్ మాత్రం సపరేట్ చేస్తున్నాను. వీడియోలో చూపించినట్టుగా మిడిల్ ప్లేన్ పార్ట్ ఉంటుంది కదండి, దాన్ని సపరేట్ చేసేసుకోవాలి. ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఒక కార్డ్బోర్డ్, ఏదైనా పనికిరాని కార్డ్బోర్డ్ తీసుకొని దాని మీద ఇట్లా 2 సర్కిల్స్ గీసుకుంటున్నాను. బ్యాంగిల్ పెట్టేసి ఒక 2 సర్కిల్స్ గీసుకొని ఆ సర్కిల్స్ని కట్ చేసేసుకోవాలి. మీకు నేను ఇక్కడ చిన్న ఫ్లవర్ అనేది రెడీ చేస్తున్నాను కాబట్టి ఆ సైజుకి సరిపోయిన బ్యాంగిల్ సర్కిల్ తీసుకున్నానండి. ఇలా 2 పీసెస్లు కట్ చేసుకున్న తర్వాత మనం ఫస్ట్ పేపర్ ప్లేట్ మిడిల్ పార్ట్ కట్ చేసుకున్నాం కదండి, దానికి బ్యాక్ సైడ్ తిప్పేసి ఆ గమ్ పెట్టేసి స్టిక్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ సైజ్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి కొంచెం కట్ చేసుకుంటున్నాను అనమాట. సర్కిల్ అనేది కట్ చేసుకున్న తర్వాత ఆ చిన్న కట్స్ అనేది పెట్టేసుకొని ఆ కార్డ్బోర్డ్కి గమ్ పెట్టేసి వీడియోలో చూపించినట్టుగా స్టిక్ చేసేసుకోండి. ఈజీగా స్టిక్ అవుతుంది. ఫెవికాల్కి కూడా తొందరగా ఆరిపోతుంది అనమాట. ఇది మొత్తం పేపరే కాబట్టి తొందరగా స్టిక్ అయిపోతుంది. ఇలా స్టిక్ అయిపోయిన తర్వాత ఇలా వస్తుంది చూడండి. బ్యాక్ సైడ్ ఏం అంటించాల్సిన అవసరం లేదు, ఓన్లీ ఫ్రంట్ సైడ్ మాత్రమే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకా రౌండ్ కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి, దాన్ని చిన్న పీసెస్ లాగా తీసుకొని వాటిని వీడియోలో చూపించినట్టుగా కోన్ షేప్లో రెడీ చేసుకోవాలన్నమాట. ఇలా స్టాప్లర్ అయినా కొట్టొచ్చు, లేదంటే గమ్ పెట్టైనా స్టిక్ చేసేసుకోండి. ఇలా ఇక్కడ ఎడ్జెస్ వచ్చేసి సమానంగా ఉండేటట్టుగా కట్ చేసేసుకుంటున్నాను. ఇలా చూసారా కోన్ షేప్ వచ్చింది. ఇలా నేను ఒక 3 పీసెస్ అనేది రెడీ చేసుకుంటున్నాను. మనకు ఒక 2 ప్లేట్లు ఉంటే ఈ డెకరేటివ్ పీస్ అనేది రెడీ అయిపోతుంది. 2 ప్లేట్లు కొంచెం పెద్దవన్నమాట నేను తీసుకున్నవి. 2 ప్లేట్లతో మనకి డిఐవై రెడీ అయిపోతుంది అనమాట. ఫెవికాల్ ఈ 2 టిఫిన్ ప్లేట్స్ ఉంటే సరిపోతుంది. ఇలా నేను వచ్చేసి 3 రెడీ చేసుకున్నాను చూడండి. ఇలాంటి చాలా వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయండి. వేస్ట్గా పడేసే మెటీరియల్ని ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు అనేటివి ఒకసారి చూడనట్టయితే వెళ్ళి చూడండి. ఇలా మనం రెడీ చేసి పెట్టుకున్న మధ్యలో సర్కిల్ని బ్యాక్ సైడ్ తిప్పేసి వీడియోలో చూపించినట్టుగా రెడీ చేసుకున్న లీవ్స్ లాగా ఉన్నాయి కదండి, అవి గమ్ పెట్టేసి స్టిక్ చేస్తున్నాను చూడండి. ఈ విధంగా సర్కిల్ షేప్లో 6 పీసెస్ని స్టిక్ చేసేసుకోవాలి. ఇవి కొంచెం ఆరడానికి టైం పడుతుందన్నమాట. ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత మనం ఇంకొక సర్కిల్ కట్ చేసుకున్నాం కదండి, కార్డ్బోర్డ్ పీసులు ఒకటేదో వాడుకున్నాము, ఇంకొక పీస్ ఉంది కదా, దాన్ని కూడా ఇప్పుడు బ్యాక్ సైడ్ గమ్ పెట్టేసి ఈ విధంగా స్టిక్ చేసేసుకోండి. ఇలా కొంచెం ప్రెస్ చేసినట్టయితే బాగా స్టిక్ అవుతుందన్నమాట. దీన్ని ఇప్పుడు ఫ్రంట్ సైడ్ తిప్పి చూస్తే చూడండి ఎంత మంచి ఫ్లవర్ అనేది రెడీ అయిందో. ఇది పక్కన పెట్టేసి మనం ఇప్పుడు కోన్స్ రెడీ చేసుకున్నాం కదా, దాన్ని హ్యాంగింగ్స్ అనేది రెడీ చేసుకుందాము. ఏదైనా ఒక ఉలన్ థ్రెడ్ తీసుకొని
ఈ వీడియోలో చూపించినట్టుగా ఆ సూదిలో నుంచి ఆ కోన్ని తీసుకోవాలి. తర్వాత ఏదైనా ఒక పూస అనేది తీసుకోండి అనమాట, కొంచెం డెకరేషన్ కోసం, లేకుంటే అదైనా పర్లేదు. ఇలా కొంచెం దారం ఎక్స్ట్రా ఉంచేసి కట్ చేసేసుకోండి. మళ్ళీ ఆ ఎడ్జ్ అనేది ముడి వేసేసుకోండి దారానికి. మళ్ళీ ఆ కోన్ షేప్ని మనం రెడీ చేసుకున్న కోన్ షేప్ని ఒక పూసని ఇలా ఎక్కించుకోవాలన్నమాట దారానికి. ఇలా 3 పీసెస్ రెడీ చేస్తున్నాను. ఈ విధంగా 3 పీసెస్ అనేది రెడీ అయిపోయిన తర్వాత మనము ఇవి మన ఫ్లవర్కి అటాచ్ చేయాలన్నమాట. బ్యాక్ సైడ్ తిప్పేసి ఈ విధంగా మధ్యలో వచ్చేసి కొంచెం కిందికి ఉండాలి హ్యాంగింగ్ అనేది, 2 వైపులది కొంచెం పైకి ఉండాలన్నమాట. వీడియోలో చూపించినట్టుగా ఇలా స్టిక్ చేసేసుకోవాలి. ఫ్లవర్ అనేది రెడీ అయిపోతుంది. ఇంకొక కొంచెం పీస్ అదే పేపర్ ప్లేట్ని కొంచెం పీస్ కట్ చేసేసుకొని బ్యాక్ సైడ్ కూడా స్టిక్ చేసుకుంటున్నాను. ఈ విధంగా ఎక్స్ట్రా ఉన్న ఊలన్నీ కట్ చేసేసుకొని ఇక్కడ నేను డబుల్ టేప్ అనేది ఇక్కడ స్టిచ్ చేస్తున్నాను అనమాట. ఎక్కడ వీలుంటే అక్కడ మనం వాల్కి స్టిక్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా స్టిక్ చేసేసుకోవచ్చు అనమాట. చాలా మంచి ఫ్లవర్ అనేది రెడీ అయిపోయింది. చిన్న క్యూట్ ఫ్లవర్ హింగ్ అనమాట. మీరు వేస్ట్గా పడేసే వాటిని ఎంత మంచి ఫ్లవర్ రెడీ అయిందో చూడండి, ఎంత బాగుందో. మీరు వాళ్ళకి ఈజీగా డెకరేట్ చేసుకోవచ్చు. పెద్ద ఖర్చు ఏమీ ఉండదు, టైం ఏమీ పట్టదు. చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. చూడండి, ఇది ఎలా అనిపించిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి నచ్చినట్లయితే. దీనితో నేను ఇంకొక డిఐవై తయారు చేసి చూపిస్తాను. అది కూడా ఇంకా చాలా బాగుంటుంది. చూడండి, ఇంకొకటి వచ్చేసి ఈ విధంగా పేపర్ అనేది పేపర్ ప్లేట్ అనేది క్లీన్ చేసేసుకొని వీడియోలో చూపించినట్టుగా నేను ఇక్కడైతే బైండింగ్ వైర్స్ తీసుకున్నానండి. ఏదైనా ఒక వైర్ తీసుకోండి, కొంచెం సన్నగా ఉన్న వైర్ తీసేసుకొని దాన్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకోవాలన్నమాట. మరీ అంత చిన్నది కాదు, వీడియోలో చూపించిన దానికన్నా కొంచెం చిన్నగా అయినా కూడా పర్లేదు అనమాట. ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ని తీసుకోవాలన్నమాట. ఇలా వస్తుంది. ఒక 5-6 అయితే సరిపోతుంది ఈ పీసెస్ అనేటివి. ఈ విధంగా ఇక్కడ వైర్ అనేది ఇక్కడ అక్కడ తిప్పినట్టయితే ఈజీగా కట్ అవుతుంది అనమాట ఈ వైరు. ఇలా ఒక 4-5 అనేది రెడీ చేసేసుకోండి. ఇది ఇలా రెడీ చేసుకున్న తర్వాత వీడియోలో చూపించినట్టుగా పేపర్ని మధ్యలో భాగాన్ని కట్ చేసేసుకోవాలన్నమాట, పేపర్ ప్లేట్ భాగాన్ని. నెక్స్ట్ వచ్చేసి మనం రెడీ చేసుకున్న వైర్ ఉంటుంది కదా, దాన్ని వీడియోలో చూపించినట్టుగా ఫోల్డింగ్ చేసేసుకొని మధ్యలో గమ్ పెట్టేసి ఆ వైర్ స్టిక్ చేసేసుకొని పేపర్ మధ్యలో వైర్ అనేది పెట్టేసి స్టిక్ చేసేసుకోండి. ఇలా వస్తుంది. దాన్ని లీవ్ షేప్లో వచ్చేటట్టుగా కట్ చేసేసుకుంటున్నాను. ఇలా వస్తుంది. మొత్తం ఈ వైర్ అనేది ఎక్కడంటే అక్కడ వంగుతుంది కాబట్టి ఈజీగా లీఫ్ షేప్ వచ్చేటట్టుగా ప్రెస్ చేసుకోవచ్చు అనమాట. ఇలా వస్తుంది. చూడండి, ఇంకొకటి చూపిస్తాను. ఒక పేపర్ని కట్ చేసేసుకొని దాని మధ్యలో వైర్ పెట్టేసుకొని గమ్ పెట్టి స్టిక్ చేసేసుకోండి. ఆ పేపర్ని లీఫ్ షేప్ వచ్చేటట్టుగా కట్ చేసుకున్నట్టయితే సరిపోతుంది. ఇలా ఒక 2-3 ఒకటే షేప్లో కాకుండా కూడా చిన్న షేప్లలో కూడా లీవ్స్ అనేది రెడీ చేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఫ్లవర్ రెడీ చేస్తున్నాను అనమాట. పేపర్ని ఈ విధంగా కట్ చేసేసుకొని రౌండ్ తిప్పేసుకొని ఒక చిన్న ఫ్లవర్ షేప్ వస్తుందన్నమాట. ఇలా వచ్చిందాన్ని గమ్ పెట్టేసి స్టిక్ చేసేసుకోండి. ఇది ఇంకొక మోడల్ అనమాట. ఇది ఫ్లవరు. ఈ సర్కిల్ లాగా కట్ చేసేసుకోవాలి. రౌండ్గా ఉన్న పేపర్ని తీసుకొని దాన్ని చిన్న రౌండ్స్ అనేది పేపర్ని రౌండ్గా చుట్టుకుంటూ వెళ్ళి లాస్ట్కి వచ్చేసి గమ్ పెట్టేసుకోవాలి. ఒక ఫ్లవర్ వస్తుంది అనమాట. ఇలా చుట్టినట్టయితే చూడండి, ఇప్పుడు గమ్ పెట్టి స్టిక్ చేసుకున్నామంటే ఒక ఫ్లవర్ అనేది రెడీ అవుతుంది. ఇలా వచ్చిందాన్ని మనం ఇందాక పీసెస్ లాగా కట్ చేసుకున్నాం కదండి, ఆ వైర్ని మధ్యలో నుంచి ఇలా పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్నట్టయితే ఫ్లవర్ అనేది రెడీ అవుతుంది అనమాట. ఇలా వస్తుంది. ఇలా ఒక 2 ఫ్లవర్స్ అనేది రెడీ చేసుకున్నాను. ఇలా రెడీ అయిపోయాయి అనమాట. ఇప్పుడు నేను ఒక టీ కప్ తీసుకొని దానిలో ఒక 2-3 స్పూన్స్ అనేది వైట్ సిమెంట్ అనేది వేసుకుంటున్నాను. ఇలా వైట్ సిమెంట్ వేసేసుకొని దానిలో కొంచెం వాటర్ యాడ్ చేసేసుకోవాలి. మొత్తం ఒకటేసారి వాటర్ అనేది యాడ్ చేయొద్దు. మొత్తం వాటర్ అయిపోతుంది అనమాట. మనం క్వాంటిటీ చూసుకొని దీన్ని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం గట్టి పడిన తర్వాత మనం రెడీ చేసుకున్నాం కదండి లీవ్స్, ఫ్లవర్స్ అన్నీ కూడా ఇలా వాటిని ఈ సిమెంట్ లోపల పెట్టేసుకోవాలన్నమాట. ఇలా ఒకదానొకటి మనం సెట్ చేసేసుకోవాలి. ఇప్పుడే సెట్ చేసుకోవాలండి, అది ఆరిపోయిన తర్వాత అయితే మనకు సెట్ చేయడానికి రాదు, అది గట్టిగా స్టిక్ అయిపోయి ఉంటుంది. కాబట్టి ఇలా స్టిక్ చేసేసుకొని 1 డే వరకు దాన్ని కదలకుండా అలాగే వదిలేసేయండి. ఇలాగా ఒక 1 డే వరకు దాన్ని అలాగే పెట్టేసి
మనం పేపర్ కప్ని కట్ చేసినట్టయితే మన ఫ్లవర్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. చిన్న క్యూట్ ఫ్లవర్ వాజ్ అనేది చూడండి 1 డే తర్వాత ఇప్పుడు ఇలా అయిపోయింది, గట్టి పడిపోయింది. ఇప్పుడు వచ్చేసి నేను ఈ పేపర్ కప్ని కట్ చేసేస్తున్నాను అనమాట, తీసేస్తున్నాను. ఇలా పేపర్ కప్ని తీసేసుకున్న తర్వాత ఒక మంచి చిన్న క్యూట్ ఫ్లవర్ వాజ్ అనేది రెడీ అయిపోయింది. చిన్న ఫ్లవర్ వాజ్ అనమాట. చూడండి ఎంత చిన్న ప్లేస్లలో ఇది మంచిగా సెట్ అవుతుంది అనమాట. మినీ ఫ్లవర్ వాజ్ లాగా యూజ్ చేసుకోవచ్చు, దీన్ని డెకరేషన్ కూడా చేసుకోవచ్చు అనమాట. నేను వచ్చేసి కింద ఒక చిన్న సింపుల్గా చిన్న ఇయర్ బడ్తో గ్రీన్ కలర్తో ఇట్లా చిన్న చిన్న డాట్స్ అనేది పెట్టేస్తున్నాను. ఇంకా దీన్ని ఎక్కువ ఏం డెకరేట్ చేయట్లేదు అనమాట. మన క్యూట్ ఫ్లవర్ వాజ్ అనేది రెడీ అయిపోయింది, ఎక్కడన్నా ప్లేస్ చేసుకోవచ్చు. ఈ ఐడియా ఎలా అనిపించిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈ రెండిట్లో మీకు ఏది బెస్ట్ అనిపించిందో కూడా చెప్పండి. ఈ ఐడియా మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.